మనం చాలాసార్లు కొన్ని కథల్ని చదివేస్తాం, కానీ వాటి లోపల దాగి ఉన్న ఓ అద్భుతమైన నిర్మాణాన్ని, ఆ రచయిత ప్రతిభను అంతగా గమనించం. మార్కు సువార్తలోని 5వ అధ్యాయం సరిగ్గా అలాంటిదే. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథం కాదు, అదొక సాహిత్య కళాఖండం. కథను ఎంత పకడ్బందీగా, ఉత్కంఠభరితంగా నిర్మించవచ్చో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. సరే, ఇప్పుడు దాని నిర్మాణ రహస్యాల్లోకి ఓసారి తొంగి చూద్దాం. ఈ అధ్యాయం మొత్తం మనల్ని అసాధ్యం అనే దాని అంచుల్లోకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మనం చూడబోయేది ఒక కథ కాదు, 3 వేర్వేరు సంఘటనలు. 3 కూడా మనిషి ఊహకు అందనివి, అసాధ్యమనిపించేవి. ఒక మంచి సినిమా ప్రారంభంలాగా ఈ వాక్యం మనల్ని వెంటనే కథలోకి లాగేస్తుంది. అయితే ఈ 3 కథల్ని రచయిత ఎందుకు ఒకేచోట పెట్టాడు? దీని వెనుక ఓ స్పష్టమైన కారణముంది. పురాతన ప్రపంచంలో మనిషికి అతిపెద్ద భయాలు ఏవి అంటే, మొదటిది మనల్ని మనం నియంత్రించుకోలేని దుష్టశక్తులు, రెండవది మనల్ని సమాజం నుంచి దూరం చేసే భయంకరమైన వ్యాధులు, ఇక మూడవది అంతిమ శత్రువైన మరణం. ఈ అధ్యాయంలో ఈ 3 శక్తులపై అధికారం చూపించడం మనం చూస్తాం. సరే, ఇక మొదటి కథలోకి వెళ్దాం. ఇక్కడ మనం కలిసే వ్యక్తి, అతని గురించి ఏం చెప్పాలి? సమాజం అతన్ని పూర్తిగా వదిలేసింది, ఇక అతని పని అయిపోయింది అనుకున్నారు. అంత తీవ్రంగా ఉంది అతని పరిస్థితి. అతని పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించండి. మనుషుల మధ్య కాదు, సమాధుల్లో బతికేవాడు. అతన్ని బంధించడానికి ప్రయత్నిస్తే ఇనుప సంకెళ్లను కూడా అలా సునాయాసంగా తెంచేసేవాడు. అసలతన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాలేదు. పూర్తి నియంత్రణ కోల్పోయి తనను తానే గాయపరుచుకుంటూ ఉండేవాడు. అప్పుడు యేసు అతనితో మాట్లాడినప్పుడు వచ్చిన సమాధానం ఇది: నా పేరు సేన, ఎందుకంటే మేము అనేకులము. సేన అంటే లెజియన్, ఒక రోమన్ సైన్యంలో ఉండే వేలాది మంది సైనికులనమాట. ఆ ఒక్క మాట చాలు అతనిలో ఉన్న శక్తులు ఎంత బలంగా, ఎంత క్రూరంగా ఉన్నాయో చెప్పటానికి. ఆ తర్వాత జరిగింది ఇంకా నాటకీయం. ఆ శక్తులన్నీ వెళ్ళిపోవడానికి ఒక పందుల మందలోకి అనుమతి కోరతాయి. ఫలితమో దాదాపు 2,000 పందులు, 1-2 కాదు, 2,000 పందులు కొండపైనుంచి సముద్రంలోకి దూకి చనిపోయాయి. ఆ వ్యక్తిలో ఉన్న శక్తి ఎంత తీవ్రమైందో చెప్పడానికి ఈ సంఖ్య ఒక ఉదాహరణ. కాని ఇక్కడే అసలు ట్విస్టుంది. అంత భయంకరమైన వ్యక్తి ఇప్పుడు ప్రశాంతంగా బట్టలు వేసుకుని తెలివిగా కూర్చున్నాడు. మరి ఆ ఊరి ప్రజలు ఏం చేయాలి? సంతోషించాలి కదా. కాని వాళ్లు భయపడ్డారు. అవును, భయపడ్డారు. ఈ అద్భుత శక్తి వాళ్లకు అర్థం కాలేదు. అది వాళ్లకు తెలిసిన ప్రపంచానికి భిన్నంగా ఉంది. అందుకే దయచేసి మా ప్రాంతం నుంచి వెళ్ళిపో అని కోరారు. సరే, ఈ కథ ఇక్కడితో ఆపి ఇప్పుడు మరో ఉత్కంఠభరితమైన కథలోకి వెళ్దాం. యాయీరు అనే ఓ పెద్ద అధికారి, సమాజంలో మంచి గౌరవమున్న వ్యక్తి. కానిప్పుడు అతని హోదా ఏదీ పనికిరావడం లేదు. తన కూతురు చనిపోబోతోందని యేసు కాళ్లమీదపడి వేడుకుంటున్నాడు. అతని నిస్సహాయత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. యాయీరుకి చాలా అవసరం, ప్రతి క్షణం విలువైందే. కాని రచయిత ఏం చేశాడో చూడండి. కథని సరిగ్గా మధ్యలో ఆపేశాడు. అందరూ యాయీరు ఇంటికి వెళుతుండగా జనంలోంచి ఇంకో పాత్రను తీసుకొచ్చాడు. దీన్నే మనం సినిమా భాషలో సస్పెన్స్ అంటాం. అసలైన ఉత్కంఠను పెంచే టెక్నిక్ అన్నమాట. ఇక్కడ రచయిత వాడిన టెక్నిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని విశ్లేషకులు మార్కు శాండ్విచ్ అంటారు. అంటే ఒక కథ మధ్యలో ఇంకో కథ పెట్టడం. ఈ 2 కథల మధ్య ఎంత ఒట్రుమయుందో అంత వైరుధ్యం కూడా ఉంది. చూడండి, ఒక అమ్మాయి వయసు 12 ఏళ్లు, ఇంకో స్త్రీకి 12 ఏళ్లుగా వ్యాధి. ఒకరు గౌరవనీయులు, మరొకరు సమాజం వెలివేసిన వ్యక్తి. ఒకరు జీవితం మొదట్లోనే ముగింపు చూస్తున్నారు, మరొకరు జీవితాంతం బాధ అనుభవిస్తున్నారు. అయినా ఇద్దరినీ కలిపింది ఒకటే: నిస్సహాయత. ఇప్పుడు ఆ స్త్రీ గురించి ఆలోచిద్దాం. 12 ఏళ్లు ఆమె పడిన బాధ, అవమానం, వైద్యులందరి దగ్గర డబ్బులు పోగొట్టుకొని ఇక ఏ ఆశాలేని పరిస్థితి. అప్పుడామెకున్న చివరి ఆశ ఇదే: ఎవ్వరికీ తెలియకుండా నేనాయన బట్టలు తాకినా చాలు, నాకు నయమైపోతుంది అనుకుంది. అదొక నిశ్శబ్ద ప్రార్థన, ప్రగాఢ విశ్వాసం. ఆమె అనుకున్నట్టే జరిగింది. వెంటనే స్వస్థత పొందింది. కాని కథిక్కడితో అయిపోలేదు. యేసు ఆ జనసమూహంలో ఆగి, నన్ను తాకిందెవరు అని అడిగారు. ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం. ఆమె గుండె ఆగినంత పనయ్యుంటుంది. తన రహస్యం బయటపడిపోతుందని భయంతో వణికిపోతూ ముందుకొచ్చింది. సరే, ఆ స్త్రీ కథ అలా ముగిశాక ఇప్పుడు మనం మళ్ళీ యాయీరు కథ దగ్గరికి వద్దాం.
అసలు కథ క్లైమాక్స్కి చేరుకుంది. ఈ మధ్యలో చాలా ఆలస్యమైంది కదా, మరి ఆ పాప పరిస్థితేంటి? అనుకున్నదే జరిగింది. యాయిరు ఇంటినుంచి మనుషులు పరుగెత్తుకుంటూ వచ్చి ఆ వార్త చెప్పారు. నీ కుమార్తె చనిపోయింది, ఇక గురువును శ్రమపెట్టకు. ఆ మాట వినగానే ఆ తండ్రి ప్రపంచం కూలిపోయుంటుంది. అంతా అయిపోయింది. ఆలస్యం ప్రాణాంతకమైంది. కాని ఆ పూర్తి నిరాశలోంచే ఒక మాట వినిపించింది. యేసు అతనితో అన్నారు, భయపడకు, నమ్మిక మాత్రముంచు. కేవలం 2 మాటలు, భయపడకు, నమ్ము. ఆ పరిస్థితుల్లో ఈ మాటలు ఎంత ధైర్యాన్నిచ్చుంటాయో. వాళ్ళు ఇంటికెళ్లేసరికి అక్కడంతా ఏడుపులు, పెడబొబ్బలు, ప్రొఫెషనల్ ఏడ్చేవాళ్లు వాళ్ల పనిలో ఉన్నారు. యేసు లోపలికి వెళ్ళి, పాప చనిపోలేదు, నిద్రపోతోంది అనగానే వాళ్ల ఏడుపులు కాస్త ఎగతాళి నవ్వులుగా మారాయి. వాళ్లకు తెలుసు, చావుకీ నిద్రకీ తేడా, విశ్వాసానికీ వాస్తవికతకీ మధ్య ఘర్షణ ఇక్కడ పతాక స్థాయికి చేరింది. ఇప్పుడు చూడండి, రచయిత ఎంత తెలివిగా రాశాడో. యేసు పలికిన మాటల్ని గ్రీకులోకి అనువదించకుండా ఆయన మాట్లాడిన అసలైన అరామిక్ భాషలోనే రాశాడు, తలీతా కుమీ. ఇది ఆ క్షణానికి ఒక ప్రామాణికతను, ఒక ఆంతరంగికతను ఇస్తుంది. జరగబోయే అద్భుతానికి ముందు ఇదొక నాటకీయమైన విరామం. తలీతా కుమీ, దాని అర్థం చిన్నదానా, లే. ఇది ఒక ఆజ్ఞలా లేదు, చాలా ప్రేమగా ఒక తండ్రి తన కూతుర్ని నిద్రలేపుతున్నట్టుంది. ఆ సున్నితమైన పిలుపులోనే అనంతమైన శక్తి దాగింది. ఆ పిలుపు వినగానే ఆ 12ఏళ్ల పాప లేచి కూచుని నడవడం మొదలుపెట్టింది. చావు ఓడిపోయింది. చూస్తున్న తల్లిదండ్రులకి, శిష్యులకి మాటలు రాలేదు. వాళ్లు పూర్తి దిగ్భ్రాంతికి లోనయ్యారు. సరే, ఈ 3 కథలు జరిగాయి, అద్భుతాలు చూశాం. కాని ఈ అధ్యాయంలో అసలైన విషయమేంటంటే, ఈ అసాధారణ సంఘటనలకు మనుషులు ఎలా స్పందించారు. దాని గురించి ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ ప్రతిస్పందనలు ఎంత విభిన్నంగా ఉన్నాయో. గెరాసేనులేమో భయపడి పంపించేశారు. బాగుపడిన వ్యక్తేమో కృతజ్ఞతతో జరిగినదాన్ని అందరికీ చెప్పాడు. ఏడ్చేవాళ్లేమో మొదట ఎగతాళి చేసి తర్వాత ఆశ్చర్యపోయారు. ఇక ఆ స్త్రీ, యాయీరు, వాళ్ల ప్రయాణం నిరాశతో మొదలై విశ్వాసంతో ముగిసింది. ఒకే అద్భుతం, కానీ ఎన్ని రకాల ప్రతిస్పందనలు! అందుకే ఈ మొత్తం అధ్యాయం మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. మన జీవితంలో కూడా ఇలాంటి అసాధారణమైన, మనకు అంతుపట్టినవి జరిగినప్పుడు మన సహజ స్పందన ఎలా ఉంటుంది? గెరాసేనుల్లా భయపడి మనకు అర్థంకాని దాన్ని తిరస్కరిస్తామా? లేక యాయీరులా, ఆ స్త్రీలా నిరాశలో కూడా విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేస్తామా? ఇది కేవలం వాళ్ల కథ కాదు, ఒక రకంగా మన కథ కూడా. ఆలోచించండి.